హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వైజాగ్. ఈరోజు వైజాగ్లో లేడీస్ అందరూ ఒకే ఒక చోట ఉన్నారు, అదే ఎంజిఎంలో. ఇక్కడ లేడీస్ డే అవుట్ ఫెస్ట్ వీరుమామ ఆధ్వర్యంలో జరుగుతుంది. 1000 మంది లేడీస్ ఉంటారు లోపల. ఒక మంచి వైబ్ నడుస్తుంది. రెట్రో థీమ్ అండ్ బీచ్ థీమ్తో ఈ లేడీస్ డే అవుట్ ఫెస్ట్ వీరుమామ ప్లాన్ చేశారు. అండ్ మన వైజాగ్ ఈజ్ ద మీడియా పార్ట్నర్ ఫర్ దిస్ ఫెంటాస్టిక్ ఈవెంట్. సో లెట్స్ గో ఇన్ సైడ్ అండ్ ఈ పిక్నిక్ని మీకోసం ఎక్స్క్లూజివ్గా. ఈ లేడీస్ పిక్నిక్కి బ్లూ డ్రెస్తో ఒక కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వచ్చారు. ఏ కాలేజ్ మీరు? మంచి సింక్లో ఉన్నారు అందరూ కూడా. మీ పేరు చెప్పండి. పూజశ్రీ, చాందిని, జాగృతి. మీరు అందరూ ఒకే కాలేజ్, ఒకే క్లాస్. ఏం క్లాస్ అది? జూనియర్ సిఇసి. సరే, ఎలా జరుగుతుంది పిక్నిక్ చెప్పండి, ఎవరు చెప్తారు? బాగా జరుగుతుంది, ఎంజాయ్ చేస్తున్నాం కూడా. ఎంతమంది వచ్చారు మీ కాలేజ్ నుంచి? ఎంతమంది వచ్చారు? చాలా మంది వచ్చారు. అసలు సగం మంది మీరే ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే కాలేజ్ కాబట్టి. సరే, ఒక క్వశ్చన్ అడుగుతా, నిజంగా ఆన్సర్ చెప్పాలి, ఓకే? అబద్ధాలు ఆడకుండా. ఆ క్వశ్చన్ ఏంటంటే, కాలేజ్ అంటే ఒక రోజు సెలవు వస్తుందని పిక్నిక్ వచ్చారా, లేకపోతే ఎంజాయ్ చేద్దామని పిక్నిక్ వచ్చాం? సెలవు వస్తుందనే వచ్చాం. ఒక రోజు సెలవు వస్తా, పిక్నిక్ వస్తే సెలవు వస్తుందని వీళ్ళందరూ వచ్చారంట. టూ బ్యూటిఫుల్ గర్ల్స్ విత్ అస్. ఇందాక డాన్స్ కూడా వేస్తారు, చాలా బాగా వేసారు, మంచి సింక్తో. వాట్స్ యువర్ నేమ్? భవ్యశ్రీ. భాగ్యశ్రీ. భవ్యశ్రీ సిస్టర్సా మీరు? శ్రీ సిస్టర్సా? ఓహో, మిమ్మల్ని అలా పిలుస్తారా? మీ ఇన్స్టా ఐడీలు కూడా అదేనా? శ్రీ సిస్టర్స్ అంట వీళ్ళు. ఓకే, వాట్ డూ యూ డూ? యువర్ ద ఎల్డర్? Yes, I am studying BArc architecture. BArc? I thought you are a school student. No, not anymore. Yourself? నేను 9th. ఓన్లే నువ్వేనా స్కూల్ స్టూడెంట్? మీ ఇద్దరు అసలు 9th 10th అనుకున్నాను నేను. బట్ సో హౌ ఇస్ ద పిక్నిక్ గోయింగ్ ఆన్? వాట్ ఇస్ ద వైబ్? సూపర్, నో వర్డ్స్. లైక్ వీరుమామ ఈవెంట్ అంటే అసలు
ఇక్కడ లేని జోష్ అంతా ఒకే రోజు వచ్చేసి ఇంకా ఇది చేసేయాలనిపిస్తుంది. సో ఈవెంట్ అయితే బాగా అవుతుంది. వి ఎంజాయ్ లాట్. అందరూ బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ సార్ కూడా ఆసమ్గా చేస్తున్నారు. ఇంకా ఇలాంటి షోస్ చేయాలని మేము కోరుకుంటున్నాము. పార్టిసిపేషన్ సరే, మీ డాన్స్ కి ప్రాక్టీస్ ఎక్కడ చేశారు? ఎవరు కొరియోగ్రాఫర్ అసలు మీ ఇద్దరిలో? అవునా? అంటే జనరల్ యూ డూ దిస్ పర్ఫార్మెన్సెస్ బయట? Yes, we are models, so like that we got prepared. మోడల్స్, డాన్సర్స్, స్టూడెంట్స్, ఇంకేమైనా ఉన్నాయా? ఆర్టిస్ట్, పెన్సిల్ ఆర్టిస్ట్. నాది వేస్తావా? నా దిగలవా? అంటే ఫోటో ఇస్తే వేస్తావా, లైవ్ లో వేస్తావా? లైవ్ లో వేస్తాను. లైవ్ లో. ఏంటి స్టాల్ ఏంటిది? ఎవరిది ఇది? మాదే, మా మమ్మీ పెట్టారు. శ్రీ సిస్టర్స్ శ్రీనివాస స్టాల్ పెట్టారు. ఎవరు మమ్మీదా అది? ఏంటుంటాయి ఇక్కడ? అన్ని లేడీస్ వేర్ ఉంటాయి. అంటే శారీస్, డ్రెస్సెస్. జెంట్స్కి ఏమి ఉండవు. అయితే నేను రాను. మీ తాలూకోళ్ళు ఎవరైనా తండి. తాలూకోలు అంత మంది లేరు, ఒకలే ఉన్నారు. ఏం దొరుకుతాయి మీ స్టాల్లో? శారీస్, డ్రెస్సెస్, లేడీస్ యాక్సెసరీస్ అన్నీ కొనేసాను నేను ఈ మధ్యనే. మళ్ళీ కొనలేను. ఎనీవేస్, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గ్రో యంగ్, డోంట్ గ్రో ఓల్డ్. ఓకే, యూ టూ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే పిక్నిక్ లో మనం కలుద్దాం. And మన ఫస్ట్ ప్రైజ్ పార్వతి గారికి ఇచ్చాం. That's a connectivity where the God will create. And thank you very much, Amma. And thank you very much for you too. All the best. Year 2017 మేము పిక్నిక్ చేస్తా ఉన్నాం. మా పిక్నిక్ కి 3 times కన్నా ఎక్కువ వచ్చిన వాడు ఎంతమంది మీలో? రైట్, సూపర్. అండ్ ఈసారి మన ఇండియన్ క్రికెట్ టీమ్, ఉమెన్ ఇండియన్ క్రికెట్ టీమ్ గెలిచిన సందర్భంగా for all the young girls కి మనం ఫ్రీ ఎంట్రీ కూడా ఇచ్చాం. మనం చూస్తున్న ఈ రెట్రో మోడల్ ఈ మధ్యన ఎక్కువ హోర్డింగ్స్లో కనిపిస్తున్నారు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ హోర్డింగ్లో మనం చూసుకోవడం? హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ ఐఎమ్ మోడల్. చాలా యాడ్ షూట్స్ అలాంటివన్నీ కూడా నా హోర్డింగ్స్ నేను చూసుకొని చాలా హ్యాపీ అయ్యాను. ఫస్ట్ టైం రెట్రో స్టైల్లో. సో ఒకప్పుడు హీరోయిన్ లాగా నాకు కూడా అనిపించి చాలా హ్యాపీ అనిపించింది. దట్టు ఈ పిక్నిక్, ఈ లేడీస్ పిక్నిక్ అనేది మేము చాలా ఎదురు చూస్తూ ఉంటాం. ఇయర్కి ఒక్కసారి మన వీరుమామ గారు అరేంజ్ చేస్తే ఈ పిక్నిక్ వల్ల చాలా స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వైజాగ్లో ఉన్న లేడీస్ అందరూ ఇంటింటికి వెళ్ళి కలవలేము, కానీ ఇక్కడికి వస్తే అందరినీ చూసిన ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. సో ఈరోజు చాలా బిజీగా ఉన్న అందరినీ చూడాలి, ఈ ఎంటర్టైన్మెంట్ మళ్ళీ 1 year వరకు రాదు అని అన్ని పనుల్ని ఎలాగోలాగా తప్పించుకొని అయితే వచ్చేసాను. సో మీకు నచ్చిన మీ ఫేవరెట్ రెట్రో హీరోయిన్ ఎవరు? నా రెట్రో అంటే ఎవర్ గ్రీన్ సావిత్రి గారు, తర్వాత శ్రీదేవి గారు కూడా. మిమ్మల్ని ఇప్పుడు కాంప్లెక్స్ పెద్ద హోర్డింగ్ పెట్టించారు కదా, అది చూసి మిమ్మల్ని రెట్రోలో ఎవరైనా మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మిమ్మల్ని గుర్తుపట్టి ఫోన్ చేసి కాంప్లిమెంట్ ఇచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? యా, మా హస్బెండే ఇచ్చారు ఫస్ట్ టైం. హస్బెండ్ ఎలాగో గుర్తుపడతారు, ఎందుకంటే ఆయన గుర్తుపట్టకపోతే మీరు ఒప్పుకోరు. అంటే ఆయన కూడా గుర్తుపట్టలేదంట, అందుకని. సో ఫస్ట్ చూసి ఎవరు ఈ 4 అమ్మాయిలో ఈ అమ్మాయి ఎవరో బాగుందని చూస్తే అది నేనే అంట. సో ఆ ఫీలింగ్ చాలా హ్యాపీ అనిపించింది. అలాగే రిలేటివ్స్ కూడా చాలా మంచి. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపట్టాలి, మిమ్మల్ని గుర్తుపట్టకుండా ఈ అమ్మాయి ఎవరో బాగుంది అంటారు మీ హస్బెండ్. మీరు ఆ పాయింట్ మర్చిపోతున్నారు, ఇంపార్టెంట్ అది. అదే చెప్తున్నా, అందుకోసమే ఒక రకంగా కాంప్లిమెంటే, కానీ చూడండి ఆయన ఏం చేస్తున్నారు. అదే అందుకని. సరే, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం కలుద్దాం. నెక్స్ట్ ఇయర్ ఏ థీమ్ ఉంటుందో తెలీదు. మగవాళ్ళ
తరపున మీరు వీరుమామ కూడా చెప్పాలి, జెంట్స్ పిక్నిక్ కూడా ఒకటి పెట్టమని. యా, పాపం లేడీస్ ఎంజాయ్ చేస్తున్నట్టు జెంట్స్ ఎంజాయ్ చేయరు. లేడీస్ కన్నా ఎక్కువ స్ట్రెస్ జెంట్స్కి ఉంటుంది. ఎందుకంటే మేము లేడీస్ కనీసం పక్కన వాళ్ళతో మాట్లాడి స్ట్రెస్ ఇది చేసుకోగలుగుతాం. ఇలాంటి మాకు కిటీ పార్టీస్ అని ఇలాంటి పిక్నిక్స్ అని ఎక్కువ ఉంటాయి. బట్ జెంట్స్కి ఉండవు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ వీరుమామ గారు జెంట్స్ కూడా ప్లాన్ చేయాలని అనుకుంటున్నాను. శ్రీవల్లి, ఐఎమ్ ఏ మోడల్. మీరు మోడల్ చూస్తుంటే తెలిసిపోతుంది. రెట్రో లుక్లో ఎలా జరుగుతుంది పిక్నిక్? నా చెమటలు చూస్తే తెలియట్లేదా ఎలా జరుగుతుందో? ఒక రేంజ్లో జరుగుతుంది. బట్ ఆ చెమటలు కూడా మీరు ఏదో మేకప్ చేసినట్టున్నారు కనబడుతుంది. టచ్అప్ చేసుకోవాలి కదా, టచ్అప్ అది వస్తే మరి ఆ మాత్రం టచ్అప్ ఇచ్చుకోవాలి కదా. ఇప్పుడు రెట్రో స్టైల్లో రెడీ అయ్యారు కదా, ఇప్పుడు రెట్రో స్టైల్లో రెడీ అవ్వడం ఈజీయా? రెగ్యులర్గా మీరు మోడలింగ్కి లేకపోతే ర్యాంప్ వాక్కి రెడీ అవుతారు కదా, అది ఈజీయా? రెట్రో స్టైల్లో రెడీ అవ్వడం ఈజీ, ఎందుకంటే నో మేకప్ లుక్ కదా. చాలా సింపుల్గా పాతకాలంలో చిన్న బొట్టు పెట్టుకొని ఇలా చెంపకు ఒక పువ్వు పెట్టుకొని ఇలా సింగారించుకొని ఒక కాటికి పెట్టుకుంటే ఆ అందమే వేరు. పాత చీర కట్టుకొని వచ్చి ఇది మా అమ్మగారి చీర తెచ్చుకొని కట్టుకున్నాను. ఫస్ట్ టైమా ఇంతకుముందు అటెండ్ అయ్యారా? ఇదే ఫస్ట్ టైం అండి. నాకు ఇంతకుముందు అవకాశం రాలేదు, తెలియలేదు. మాది వేరే ఊరు. ఎవరు? మాది రాజమండ్రి. రాజమండ్రి నుంచి కూడా వస్తున్నారు మన పిక్నిక్. అండ్ మేము ఇక్కడ వైజాగ్లో సెటిల్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ పిక్నిక్ నేను అటెండ్ అవ్వడం అనమాట. ఓకే, చూద్దాం నెక్స్ట్ టైం ఏ థీమ్ ఉంటుందో. సో మిమ్మల్ని నెక్స్ట్ టైం వేరే లుక్లో వస్తే నేను గుర్తుపట్టగలను, గుర్తుపట్టలేను. గుర్తుపడతారండి. థ్యాంక్ యూ అండి, ఎంజాయ్ ద పిక్నిక్. థ్యాంక్ యూ. లెట్స్ రాక్ ద లేడీస్ డే అవుట్ ఫెస్ట్. శాంతిప్రియ. శాంతిప్రియ, ఎలా జరుగుతుంది వీరుమామాస్ లేడీస్ పిక్నిక్? వీరుమామ వన్ ఆఫ్ ద సూపర్ టాలెంటెడ్ ఈవెంట్ ఆర్గనైజర్ ఇన్ వైజాగ్. తను ఏ షోస్ చేసినా కూడా చాలా చాలా సక్సెస్ఫుల్గా గ్రాండ్గా జరుగుతాయి. ఇప్పుడు ఇది ఎలా అవుతుంది ఇంతకీ? ఇదైతే సూపర్ ఎక్సైట్మెంట్. లేడీస్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా డాన్స్ వేస్తున్నారు ఫ్లోర్ మీద. అసలు అనవసరంగా అదే నాకు చూసాను, అనవసరంగా కుర్చీలు ఆర్డర్ చేశారు. అసలు కుర్చీలన్నీ వేస్ట్గా ఉన్నాయి, అందరు నిలబడి గెంతుతున్నారు. అసలు అందరూ కుర్చీలు ఇంకా కాసేపట్లో ఇరిగిపోతాయి కూడా. ఇరిగిపోయినట్టు చేయకండి దయచేసి, ఎంజాయ్ చేయండి. సో వాట్ డు యు డు? యాక్చువల్లీ ఐఎమ్ ఆర్టిస్ట్ అండ్ మోడల్. అండ్ యువర్ ఆల్సో ఇన్ ద రెట్రో టీమ్. ఎస్ సార్. నువ్వే రెడీ అయ్యావు, ఎవరైనా రెడీ చేశారు నిన్ను? నేను ఓన్గానే రెడీ అయ్యాను. ఎస్ సార్. ఈజ్ ఇట్ ఈజీ రెట్రో థీమ్తో మనం రెడీ అవ్వడం ఈజీనా? ఎస్ సార్, వీఆర్ సో మచ్ ఇన్స్పైర్డ్ రెట్రో హీరోయిన్స్ చూసి వాళ్ళకి రెడీ అవ్వాలని ఎప్పుడు అందరికీ అనిపిస్తుంది. ఈ థీమ్ కూడా చాలా మంది ఈ థీమ్లో చాలా బాగా రెడీ అయ్యి వచ్చారు. హ్యాపీగా ఉంది చూడడానికి. కానీ జనరలీ గర్ల్స్ లైక్ యూ రెట్రో కాకుండా దే విల్ గో ఫర్ బీచ్ థీమ్. వై డిడ్ యు కమ్ ఇన్ రెట్రో? Sir, I'm an old school girl, so I like retro theme. Very good, very good. Old schools are always the best schools. Okay, then enjoy the picnic. I wish you all the best for your career. Thank you so much, sir. ఒక మంచి హోర్డింగ్లో మిమ్మల్ని ఫ్యూచర్లో చూడాలి. I also hope soon. Thank you. Thank you.
చిన్న పాప పేరు ఖుషి SMA type 2తో పోరాడడానికి సహాయం చేయండి అని చెప్పేసి తల్లిదండ్రులు వచ్చారు. అంటే జనరల్గా ఈ ఫిగర్ చూస్తేనే ఒక షాకింగ్ ఫిగర్ ఇది. 9 కోట్లు ఉంటేనే ఈ పాప వ్యాధి నయం అవుతుంది. అయితే ఒక ఇంజెక్షన్ అది. ఫాదర్ పేరు తరుణ్ కుమార్, కుమార్తె సుషి అంట. చాలా చాలా ఛానల్స్ కూడా మీరు చూస్తుంటారు ఈ పాప కోసం. వీలుంటే ఒక్కసారి ఖుషి ఖుషి మీకు మేమున్నాం we will be there. yes అమ్మా ఈ స్కాన్ కోడ్ కూడా వాళ్ళు పెడుతున్నారు. మీకు వీలుంటే సపోర్ట్ చేయండి, అందరికి పంపండి. ఎందుకంటే ప్రతి చిన్న ఇసుక రేణువు కూడా ఒక మహా సముద్రాన్ని చేస్తుంది. ఒక మహా ఆశయం మనం అనుకుంటే ఆ ఆశయాన్ని మనం అందరం అనుకుంటే చేయగలం. ఈ చిట్టి తల్లికి బాగుంటుందమ్మా, డోంట్ వరీ, బాధపడద్దు. గాడ్ బ్లెస్ యు. ఎవ్రీవన్ వీలుంటే కనుక సాయం చేయండి అండ్ అందరూ కూడా ఈ మెసేజ్ ని పాస్ చేయండి. తప్పకుండా ఖుషి జీవితంలో ఖుషి వస్తుంది. డోంట్ వరీ అబౌట్ ఇట్. మిరాకిల్ హ్యాపెన్స్ ఓన్లీ విత్ ద గాడ్. హెచ్ఎం టీవీలో ప్రైమ్ రిపోర్టర్ ఎవరు? ఉమెన్. వాట్ ఎ పవర్. ఒక్కసారి మీ క్లాప్స్ ఇవ్వాలి హెచ్ఎం టీవీ అను సిస్టర్ కి. ఇక్కడికి రావడానికి అయితే యాక్చువల్గా నేను చాలా ఇంట్రెస్ట్గా ఉన్నప్పటికీ కూడా ఒక ఎమర్జెన్సీ పని మీద నేను ఇప్పటిదాకా రాలేక కాస్త లేట్గా మీ అందరితో జాయిన్ అయ్యాను. అయినప్పటికీ కూడా చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా వీరుమామ అన్న ప్రోగ్రామ్ అంటేనే అందరికీ కూడా ఒక ఫ్యామిలీ ఈవెంట్. మేమందరినీ కూడా అదొక ఫ్యామిలీ ఈవెంట్గా ఫీల్ అవుతాం. అండ్ ఆయన బ్లెస్సింగ్స్ కోసం యాక్చువల్గా నేను ఇక్కడికి ఈరోజు పరిగెత్తుకుంటూ వచ్చాను. తను పిలిచే విధానం, చెప్పే విధానం, హెల్ప్ చేసే విధానం అన్నీ కూడా అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటాయి. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే మనం ఆడవాళ్ళం అందరినీ కూడా స్త్రీ శక్తి అని ప్రధానంగా నమ్ముతాడు అన్నయ్య. అందుకనే ప్రతి ఇయర్ కూడా మనకి ఇలాంటి కార్యక్రమాన్ని పెట్టి మనందరినీ సంతోషపరచడం, అలాగే ప్రోత్సహించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. మనం ఇంకా మంచి మంచి కాన్సెప్ట్స్తో ముందుకు వెళ్ళాలి. అందరి బ్లెస్సింగ్స్, ముఖ్యంగా అన్నయ్య బ్లెస్సింగ్స్, గాడ్ బ్లెస్సింగ్స్ అన్నిటితో మన అందరినీ కూడా హ్యాపీగా లైఫ్ జర్నీ చేస్తూ మంచి మంచి విజయాలని సొంతం చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. బాబాయ్ అసలు మీ పేరు ఎంత బాబాయ్? మీ వయసు? నా వయసు 76 అండి. వీరుబాబు గారు మా మనవడు. నా చిన్నతనం నుంచి తెలుసు. అమ్మో ఏమిటో అందరూ కూడా ఎప్పుడో గేమ్స్ అని ఆలోచిస్తున్నారు, అంతే కదా. మనతో పాటు ఉన్న బ్యూటిఫుల్ రెట్రో హీరోయిన్ ప్రశాంతి, రాజా రాణి అని ఇన్స్టాగ్రామ్లో చాలా పాపులర్. ఈ మధ్యన తన ఫేస్ ఇన్స్టాగ్రామ్ నుంచి హోర్డింగ్స్ వరకు వెళ్ళిందనమాట. ప్రశాంతి ఎలా జరుగుతుంది? సూపర్గా అయితే ఉందని, మామూలు వైబ్ అయితే లేదు. వైజాగ్లో లేడీస్ అందరికీ కూడా ఇదొక పండగని చెప్పాలన్నమాట. న్యూ ఇయర్, సంక్రాంతి అన్నీ కూడా ఈరోజే వచ్చేసాయి మన వైజాగ్ MGM గ్రౌండ్లో. వీరుమామ బ్రాండ్లో అయితే ఈ ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్గా అయితే అవుతుంది. సో ఎప్పుడు నేను షూట్స్ చేస్తూ ఉంటాను, మీకు తెలిసే ఉంటుంది. బట్ ఈ స్టైల్లో చేయడం అనేది నేను ఫస్ట్ టైం. బట్ నాకు నేనే చాలా కొత్తగా అనిపిస్తున్నాను రెట్రో స్టైల్లో. నేను కూడా రాగా నేను పోల్చుకోలే. యా అందరూ ఎవరు సెలబ్రిటీ వచ్చారు అనుకుంటున్నారు. నన్ను అడుగుతున్నారు రికమెండ్ చేయమని. ఏం చేస్తాం అంత శిష్యులో. సో చాలా బాగా అయింది. సో 80sలో ఉన్న జనరేషన్ హీరోయిన్స్ అన్ని మనకి మోడర్న్ జనరేషన్లో ఎవరికి తెలియదు జనరేషన్ లో. బట్ ఈ స్టైల్ కూడా సూపర్ అన్నమాట. ఈ జనరేషన్ కి అసలు తగ్గేదేలే అన్నట్టు ఉంది. 70s స్టైల్లో వచ్చాయి. దిస్ ఇస్ నాట్ 80s అన్ని కూడా. అంటే ఇంకా చాలా అనుకున్నాను. బట్ కాస్ట్యూమ్ నిన్న 4 o'clock నాకు కాల్ చేసి చెప్పారు, ఇది మాత్రం దొరికింది అనమాట. 1 week ముందు చెప్పిన ఇంకా బెటర్గా ప్లాన్ చేసేవాళ్ళు. ముందు చెప్పుంటే సావిత్రి గారు దీపేవారు. మామూలుగా ఉండదు. సో ఇప్పటికే దుమ్ము లేపేస్తున్నారు మన లేడీస్ లోపడంతా కూడా. సో 5 వరకే అన్నారు, 6-7 వరకు పెడితే బాగుందంటే అనిపిస్తుంది. ఈ వైబ్ లేట్గా వచ్చినంత మాత్రాన్ని ఎక్స్టెండ్ చేయరు. అంటే ఈ వైబ్ అలా ఉందని, వైబ్ మామూలుగా లేదు. సో అట్లీస్ట్ ఇప్పుడు 3 అవుతున్నా ఇంకా వస్తూనే ఉన్నారు క్రౌడ్. బట్ కంప్లీట్ లేడీస్ చిన్న పెద్ద ఏది లేకుండా ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు.
సో లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగుంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇన్స్టాగ్రామ్లో నాకు మన ఇద్దరు ఒక రీల్ కొలాబరేట్ చేస్తే నాకు ఒక క్వశ్చన్ వచ్చింది, Yeah. రాజా రాణిలో రాజా ఎవరు అని. రాజా మై హస్బెండ్. సో ఆయన ఎందుకు కనబడరు ఎక్కువ? ఆయన కనిపిస్తారు, నా వెనకుంటారు. సో ఆయన కొంచెం ఇంట్రో పెట్టండి. అరే స్టేజ్ ఫియరా వైఫ్ ఫియరా అని? స్టేజ్ ఫియరే. స్టేజ్ ఫియరే. సరే నెక్స్ట్ ఇయర్కి ఇది వచ్చినప్పుడు ఆ ఫియర్ తీసేసి యా అతను కూడా వస్తే మనందరం కలిపి ఎంజాయ్ చేద్దాం. ష్యూర్గా. సో ఆడవాళ్ళకి రెట్రో స్టైల్ అని అలా పెట్టారు, అబ్బాయిలు కూడా సూపర్ స్టార్ కృష్ణ. మాకే గోవా స్టైల్లో పెడితే బాగుంటుంది, రెట్రో మాకు సెట్ అవుతుంది. సో మీరు అబ్బాయిలు అందరూ బీచ్ థీమ్లో రండి అయితే. ఇదేదో బాగుంది. నెక్స్ట్ ఇయర్ అలా వద్దాం. ఆయన చాలా మంది కూడా అడుగుతున్నారు వీరమామ ఎప్పుడు లేడీస్కి పిక్నిక్ పెడతారు, Yeah. జెంట్స్కి పెట్టట్లేదు అని. సో నెక్స్ట్ ఇయర్ మనం అందరం కలిసి ఈ ప్రపోజల్ పెడతాము. సో అంటే ఈ ఇయర్ పెడితే నెక్స్ట్ ఇయర్కి వస్తుంది. అంతే 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 అంటే జస్ట్ మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ద్వారా అబ్బాయిలు అందరూ ఒక ప్రపోజల్ అయితే పెట్టండి. దానికి నేనైతే ష్యూర్గా ప్రపోజల్ కాదు, ఇలాంటి వాటికి యాక్చువల్లీ ప్రపోజల్ పెడితే చాలదు, మనం గట్టిగా ధర్నా చేసి మరీ అడగాలి. ధర్నా చేద్దాం అంటారా? సో నేను ఆబ్వియస్లీ నేనైతే సపోర్ట్ చేస్తాను. మా అన్నయ్యలు, మా హస్బెండ్స్, ఇంకా మా బ్రదర్స్ చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా సూపర్ అల్టిమేట్ టాలెంట్ అనమాట, మామూలుగా ఉండదు. నెక్స్ట్ ఇయర్ అయితే అబ్బాయిలు కూడా రెడీ అయిపోతున్నారు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనమాట. మన వైజాగ్ ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ తన ఛానల్ని, తన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. రాజా రాణి అఫీషియల్ అని ఉంటుంది. అన్అఫీషియల్ పేజీలు చాలా ఉన్నట్టున్నాయి, అందుకే అఫీషియల్ అని పెట్టుకుంది. రాజారాణి అఫీషియల్ అని కొడితే నాది మా హస్బెండ్ అఫ్కోర్స్ వస్తుంది. సో అన్న పేజ్లో చూసినా ఉంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ, ఎంజాయ్ ద పిక్నిక్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అనియా. మన ఇద్దరితో ఒక పర్ఫార్మెన్స్ అయితే మనం చేయాలి. చేద్దాం చేద్దాం డెఫినెట్లీ. రైట్, విక్టోరియస్ మారుతి జైబెరీ కొత్తగా సూపర్ లాంచ్ చేసిన ఈ విక్టోరియస్ కార్ని అయితే కనుక ఈరోజు ద లేడీస్ డే అవుట్ ద సూపర్ పిక్నిక్లో మన రెట్రో హీరోయిన్స్ అందరూ కూడా, రెట్రో క్వీన్స్ అందరూ కూడా మరొకసారి లాంచ్ అయిపోతున్నారు. ఈ విక్టోరియస్ క్వీన్స్ అందరూ కూడా లాంచ్ అయిపోతున్నారు. లెట్స్ జాయిన్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఫర్ దిస్ వండర్ఫుల్ లాంచ్. yes 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 నేను తను ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశాం. ఎన్నో మీడియాలో ఒక అద్భుతమైన మైల్ స్టోన్ మా చెల్లమ్మ శ్రీలక్ష్మి, వరలక్ష్మి. ఆమె వెళ్ళిన తర్వాత మా బావ అమర్కి శ్రీలక్ష్మి అయింది అనమాట. యాక్చువల్లీ అంత డబ్బు సంపాదిస్తా ఉంది, అంత నవ్వుతా ఉంటాడు. ఆయన కూడా TV5 లో ప్రైమ్ కెమెరామ్యాన్ అమర్ గారు అందరికీ తెలుసు, ఎప్పుడు నవ్వులు చిందిస్తూ సూపర్ స్మైలిష్ స్టార్ అని చెప్పు. అలాగే మరొక చెల్లెమ్మ జ్యోతి, ఎన్నాళ్ళు కూడా నాకు పరిచయం కూడా యాక్చువల్లీ, బట్ మాట్లాడడం చాలా తక్కువ. నానుడి ఉంటుంది, మిత్ అనుకోవచ్చు. ఇద్దరు లేడీస్ ఎక్కడైనా ఉంటే థర్డ్ లేడీ గురించి మాట్లాడుకుంటారు అనేది, బట్ అది కంప్లీట్ గా లైన్ ని ఎరేజర్ పెట్టి చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా కూడా వీరు అన్నయ్య ఇంత మంచి ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉండటం, ఇంతమంది మహిళల్ని ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడే కనిపిస్తుంది. సో చాలా మంది 50s, 60s లో కూడా ఇంత ఎనర్జెటిక్ గా వాళ్ళ ఫీలింగ్స్ ని ఎక్స్ప్లోర్ చేయగలగడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది అన్నయ్య క్రియేట్ చేశారు. రియల్లీ గ్రేట్. ఇందులో పార్టిసిపేట్ చేయడం, మీ నుంచి హాలర్ తీసుకోవడం మాకు కూడా చాలా గర్వంగా ఉంది. సో వీరు అన్నయ్య నేను కలిసి వర్క్ చేశాం. అప్పటి నుంచి కూడా అన్నయ్య అంటే ఓన్ చేసుకుని మాట్లాడడం అనేది బాగా అలవాటు అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అంటే ఉమెన్. అండ్ మనకి తెలుసు లేటెస్ట్ ట్రైనింగ్ లో ఉమెన్ ప్రౌడ్నెస్ అంటే ఉమెన్ వరల్డ్ కప్, దాంట్లో కూడా మన ప్రౌడ్నెస్ మనం చాటుకున్నాం. సో ఇంకా ఎనర్జీ తీసుకొని అందరూ మీకు ఇష్టమైన ప్యాషనేట్ రంగంలో రాణించాలని నేను కూడా విష్ చేస్తున్నాను. లక్కీ డ్రా 4 సిల్వర్ కాయిన్స్ ఎవరు గెలుచుకున్నారో చూద్దాం. It's Lahari. నాగిని, నందిని. ఇందాక అడిగాను కదా మనకి ఏం గిఫ్ట్ రాలేదా అని, చూసారా వచ్చింది. ఫైనల్లీ లేడీస్ పిక్నిక్ కేమ్ టు ఎన్ ఎండ్. చూస్తున్నారు కదా అసలు వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళ సంతోషాలకు అస్సలు మనం అడ్డుకట్ట అయిపోతున్నాం. పొద్దున్న నుంచి నేను ట్రై చేస్తున్నాను వీరుమామతో ఒక నిమిషం మాట్లాడడానికి, అస్సలు ఇప్పుడు దొరికారు ఫైనల్గా. వీరుమామ, హౌ ఇస్ ద షో? ఎస్ జీవన్, హౌ ఇస్ ద షో అంటే ఇట్స్ ఆల్ మై సూపర్ సిస్టర్ షో.
యా, ఎందుకంటే జీవన్ ఎవ్రీ ఇయర్ ఈ లేడీస్ పిక్నిక్ అనుకున్నంత మీరు చూస్తున్నంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే దీనికి ఒక 45 days మా టీం వర్క్ చేస్తారు, వాళ్ళకి ఫాలో అప్ చేస్తారు, వాళ్ళని ప్యాంపర్ చేస్తారు, ఇలా ఉంటాయని చెప్తారు. ఆ చెప్పడంలో మా జయలక్ష్మికి నిజంగా ఒకరోజు జ్వరం కూడా వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి ప్రశ్నలు ఉంటాయి, ఎందుకంటే చివరి వరకు అవుతుందా అవుదా, ఎందుకంటే చాలామంది ఈవెంట్స్ పెట్టేసి అవి క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. బట్ మనం ఒక్కసారి మనం ముందుకెళ్ళిన తర్వాత దాన్ని అంత చక్కగా ఎగ్జిక్యూట్ చేస్తాం కాబట్టి ఇంతమంది మహిళలు అండ్ మార్నింగ్ నుంచి కూడా ఫెంటాస్టిక్ షో, రెట్రో హీరోయిన్స్ లాగా, అలాగే బీచ్ సీన్తో, అండ్ అలాగే ఆ డిజిటల్ మహిళా స్టాల్స్ కానీ, అలాగే ఇక్కడ మన స్పాన్సర్స్ అయినటువంటి సిరి మేకోవర్స్ కానీ, అలాగే జాయల్కాస్ కానీ, కృష్ణా జ్యువెలర్స్ కానీ, మన ఎయిమ్ ఫిట్నెస్ అండ్ డ్యాన్స్ ఫ్లోర్ బెలిడీ కానీ, ఐరిస్ డెంటల్ కేర్ కానీ, జయబేరీ కానీ, అండ్ నైరా గోల్డ్, వీళ్ళందరి సపోర్ట్తో ఇంత చక్కటి కార్యక్రమం మనం చేస్తున్నాం. ఇంకా హౌసింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మనం ఇంకా మాట్లాడితే కనుక ఆ టికెట్లు పెన్లు మన మీద ఇసిరేస్తారనమాట. వాళ్ళు దానికోసం వెయిట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ భర్తలు కూడా వచ్చేస్తారు కదా వీళ్ళకి యాక్చువల్లీ. సో వన్స్ అగైన్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ జీవన్. యా, అయితే ఫైనల్గా ఒకటి ఏంటంటే, ఇక్కడ ఉన్న మహిళలు ఉన్నారు కదా ఎంతమంది, వీళ్ళ హస్బెండ్స్ తరపున ఒకటి అడుగుతా, జెంట్స్కి ఎప్పుడు మీరు ఇలాంటి పిక్నిక్ పెడతారు? జెంట్స్కి పెడితే నువ్వు నేను తప్ప ఎవరు వస్తారయ్యా? ఇంకొక పర్సనల్ క్వశ్చన్ ఉంది, మీరు మైక్ ఆపేయండి. జనరల్గా నేను ఒక లేడీని కష్టం అనమాట మేనేజ్ చేయడం, ఇంతమందిని అసలు మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు బాబా మీరు? దానికి స్పెషల్ థ్యాంక్స్ టు మై వైఫ్ అని చెప్పాలన్నమాట. ఎందుకంటే తను చాలా పీస్ఫుల్గా ఉంటారు కాబట్టి నేను నా బయట పనులన్నీ కూడా ఫెంటాస్టిక్గా. ఇంత పిక్నిక్ చేయాలంటే నిజం చెప్పాలంటే జీవన్ గారు మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు. వైజాగ్ ఉమెన్ ఆర్ వెరీ వెల్ మెచ్యూర్డ్ అండ్ వైజాగ్ ఉమెన్ ఆర్ వెరీ 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 బ్రాడ్ మైండెడ్. చిన్న చిన్న తప్పుల్ని అసలు పట్టించుకోరు. ఒక ఎంజాయ్మెంట్కి వచ్చాం, సరదాగా వచ్చాం అనే వస్తారు. కాబట్టి ఈ సిస్టర్స్ అందరితో 1,00,000 మంది ఉన్నా కూడా ఫెంటాస్టిక్ ఈవెంట్స్ మనం చేయగలం. దాట్స్ ద పవర్ ఆఫ్ ఉమెన్ వైజాగ్. సో ఫైనల్గా ఆయన క్రెడిట్ కూడా వాళ్ళ వైఫ్కి ఇచ్చారు. సో దిస్ ఈస్ అబౌట్ ద లేడీస్ పిక్నిక్ ఆఫ్ వైజాగ్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, వైజాగ్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం మన వైజాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, థ్రెడ్స్, ట్విట్టర్ అన్నిట్లో ఉన్నాం, ఫాలో అయిపోండి.